శ్రీ గురుభ్యో నమః. నిష్పాప, పాపము లేని అమ్మ. ఒకరిని శారీరకంగా హింసించినా, మానసికంగా హింసించినా పాపమే. ఒకరిని గురించి మనసులో చెడుగా స్మరించినా సరే అది కూడా పాపమే. అమ్మ సర్వజగత్తుకు తల్లి కాబట్టి అమ్మ అనురాగవల్లి. అమ్మకు ఈ రెండు రకాల పాపాలు ఉండే అవకాశమే లేదు. అందుకే అమ్మ నిష్పాప. శాస్త్రంలో ఉన్న విధి నిషేధాలను తారుమారు చేసి ఏది చేయమన్నారో అది మానడం, ఏది వద్దన్నారో అది చేయడం, ఇవే పాపాలు. మనం దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి చూస్తున్నామే గాని పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం లేదు. దుఃఖానికి మూలం పాపం. పాపం తొలగితే కాని దుఃఖం పోదు. దుఃఖం అనే చెట్టుకు మూలమైన దుంప పాపం. ఆ దుంపను తెంచే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది. నీ దుంప తెగ అనే తిట్టును ఉపయోగిస్తారు. నిజానికి అది తిట్టు కాదు, ఆశీర్వాదం. మదిలో చింతలు మైలలు మనుగులు వదలవు నీవవి వద్దనక అంటారు అన్నమయ్య. మనం మానుకుంటే దైవం పూనుకుంటుంది. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికీ చెడిపోడు అని భరోసా ఇచ్చాడు గీతలో పరమాత్ముడు. మామేకం శరణం వ్రజ, అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నన్ను శరణువేడు, నేను నిన్ను అన్ని పాపాల నుండి రక్షించి మోక్షమిస్తాను అని ప్రాధేయపడుతున్నట్టు అడుగుతున్నాడు కృష్ణుడు అర్జునుణ్ణి. ఎంతటి దయ! గుహలో చీకటి వేల సంవత్సరాలుగా ఉన్నా సరే దీపం వెలిగించగానే ఒక్క క్షణంలో చీకటి మాయమైనట్లు మనకు ఎంత పాపరాశి ఉన్నా సరే గురువు అనే దీపంతో ఒక్క క్షణంలో పాపరాశి అంతా మాయమవుతుంది. పాపం అనేది బయట చేసే కార్యం మాత్రమే కాదు, అది భావంలో మొదలై సంకల్పంలో బలపడి చర్యగా బయటపడే వికృతి చేష్ట. చేతితో చేయకపోయినా మనసులో చేసిందే పాపానికి విత్తనం. అందుకే శాస్త్రం చెబుతుంది, మనః శుద్ధిరేవ ముక్తి హేతు. మనసు శుద్ధి లేకపోతే కర్మశుద్ధి కాదు అని. అమ్మ నిష్పాప. అమ్మలో నేను నాది అనే భేదమే లేదు. భేదం లేని చోట ద్వేషం లేదు. ద్వేషం లేని చోట హింస లేదు. హింస లేని చోట పాపం లేదు. అమ్మ దృష్టిలో శత్రువు లేడు, అపరాధి లేడు, శిక్షించవలసిన వాడు లేడు. ఉన్నదల్లా తప్పిపోయిన పిల్లవాడు మాత్రమే. అందుకే అమ్మ శిక్షించదు, శుద్ధి చేస్తుంది. పాపానికి ప్రాయశ్చితం ఏమిటి? స్నానం చేస్తే పోతుంది, జపం చేస్తే పోతుంది, దానం చేస్తే పోతుంది అని అనుకుంటారు. కానీ ఇవన్నీ పాపాన్ని కరిగించే వేడి మాత్రమే. పాపాన్ని పూర్తిగా నశింపచేసేది ఒక్కటే, జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం వలన సర్వకర్మలు పాపాలు దగ్ధమవుతాయి. పాపానికి ఏకైక నిర్వచనం స్వధర్మాన్ని, కర్తవ్యాన్ని విడిచిపెట్టడం. పుణ్యానికి ఏకైక నిర్వచనం కర్తృత్వ భావన లేకుండా ఉండడం. ఆత్మనిష్టయే స్వధర్మం, బాహ్య దృష్టియే పరధర్మం. నీ లోపలికి వెళ్ళిపో, అక్కడ ఏ పాపమూ లేదు. ఎందుకంటే అక్కడ నువ్వే లేవు.